నమస్తే. వెల్కమ్ టు రైట్ యాంగిల్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మాగా ఈ మూమెంట్ కాస్త ఇప్పుడు మేక్ అమెరికా రేసిస్ట్ నేషన్ అగైన్ అనే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. నిజంగానే నిజానికి అమెరికాని మళ్ళీ ఆ పూర్వపు స్థితిలోకి తీసుకువెళ్లే క్రమంలో ఆ పూర్వపు రేసిస్ట్ భావజాలాన్ని మళ్ళీ అమెరికాలో స్థిరీకరించే ఒక ప్రయత్నం కూడా చాలా స్పష్టంగా జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసలు అమెరికా స్వభావం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. సో రీసెంట్గా నేను ఒక వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. వివేక్ రామస్వామి ఎవరైతే యుఎస్ ప్రెసిడెన్షియల్ రేస్లో గతంలో డిబేట్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తి అండ్ వివేక్ రామస్వామి భారతీయ మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, ప్రాక్టీసింగ్ హిందూ. అతన్ని ఒక యూనివర్సిటీలో ఒక వ్యక్తి హిందూ రిలీజియన్ని ఫాలో అవుతున్న, ప్రాక్టీస్ చేస్తున్న క్రమానికి సంబంధించి ప్రశ్నించి మీరెలా ఈ దేశాన్ని పరిపాలించగలరు అని ఒక ప్రశ్న అడిగితే దానికి వివేక్ రామస్వామి చాలా చాకచక్యంగా సమాధానం చెప్పారు. ఆ వీడియో నేను ఇంతకుముందు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు అదే కోణంలో ఒక యూనివర్సిటీలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ని ఇంకొక వ్యక్తి ఇలాంటి ప్రశ్న అడిగారు. అదేంటంటే, జేడి వ్యాన్స్ క్రిస్టియన్, బట్ ఆయన వైఫ్, తన భార్య ఉషా వ్యాన్స్ మన భారతీయ మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, అందులోనూ మన తెలుగునాట ఒక ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వెళ్ళినటువంటి ఉషా వ్యాన్స్. సో ఉషా వ్యాన్స్ తెలుగు వ్యక్తి అండ్ భారతీయ మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి అండ్ హిందూ రిలీజియన్ని పాటించేటువంటి వ్యక్తి. సో ఆమెని భార్యగా పెట్టుకొని మీరెలా ప్రెసిడెన్షియల్ రేస్కి వెళ్ళగలరు నెక్స్ట్ 2028 ఎలక్షన్స్కి అని ఒక ప్రశ్న అడిగారు. దానికి జేడి వ్యాన్స్ సమాధానం చెబుతూ, తన వైఫ్ గురించి చెబుతూ, తన వైఫ్ చాలా మంచిది, ఉషా వ్యాన్స్ చాలా గొప్పది అని చెబుతూనే, అండ్ ఉషా వ్యాన్స్ రిలీజియస్ ఫేత్ని ఆయన అగ్నాస్టిక్ అనే మాటని యూజ్ చేశారు. అగ్నాస్టిక్ లేదంటే ఏథిస్ట్ భావజాలంతో ఉన్న వ్యక్తి ఉషా వ్యాన్స్ అని ఆయన సంబోధించడం జరిగింది. అగ్నోస్టిక్ అంటే ఏ దేవుడి పేర నమ్మకం లేని వ్యక్తో, లేకపోతే ఏథిస్ట్ అంటే అసలు దేవుడినే విశ్వసించిన వ్యక్తి. ఇట్లాంటి ఒక భావజాలంలోనే ఉంది. ఆమె హిందూ అన్న మాటని ఆయన ఉచ్చరించలేదు. ఎందుకంటే ఉషా వ్యాన్స్ హిందూ అయితే కనుక తన ప్రెసిడెన్షియల్ రేస్కి ప్రమాదం అని జేడి వ్యాన్స్ భావించి ఉండవచ్చు. అది పక్కన పెడితే అగ్నాస్టిక్ అనే మాటని వాడడంతో ఇప్పుడు అండ్ అంతే, అగ్నాస్టిక్ అనే మాటని వాడడం మాత్రమే కాదు, తన పిల్లలిద్దరూ కూడా క్రిస్టియన్ ఫెయిత్ని కలిగి ఉన్నారు. అండ్ ఉషా వ్యాన్స్ తనతో పాటు చర్చికి చాలాసార్లు వస్తూ ఉంటుంది. అండ్ ఆమెను నేను క్రిస్టియానిటీలోకి మారమని నేను అడుగుతూ ఉంటాను. కానీ ఇప్పటికైతే ఆమె క్రిస్టియన్గా మారలేదు, కానీ క్రిస్టియన్గా మారితే బాగుంటుంది, మారాలని నేను కోరుకుంటున్నాను అంటూ జేడి వ్యాన్స్ వ్యాఖ్య చేశారు. అండ్ ఇది యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపిలో జరిగినటువంటి ఈవెంట్లో మాట్లాడినటువంటి మాటలు. దీనికి మన హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఏకంగా మీరు ఉషా వ్యాన్స్ని మతం మారితే బాగుంటుంది అని మీరు అంటున్నారు, కానీ మీరే హిందూ రిలీజియన్లోకి రావచ్చు కదా అని ఒక ప్రశ్న వేశారు. అండ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అనేది అమెరికాలోనే ఉంది. సో అమెరికాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ని మీరే ఫాలో అవ్వట్లేదు, ఎవరి రిలీజియన్ని వాళ్ళు ఫాలో అవుతారు, కానీ ఇంకొకరిని మతం మార్చే అధికారం మీకు ఎక్కడిది, ఎందుకని ఆవిడ్ని ప్రొవోక్ చేస్తున్నారు, ఎందుకు ఆమెను ప్రెషరైజ్ చేస్తున్నారని కూడా నిలదీస్తూ ఉన్నారు. అండ్ ఈ నిలదీసే క్రమంలో కూడా ఈవెన్ కన్వల్ సిబాల్, ఫార్మర్ ఇండియన్ ఫారెన్ సెక్రటరీ అయితే ఏకంగా ఇది అగ్నోస్టిక్ అనే మాటని ఎందుకు వాడుతున్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయన భారత ఇండియన్ ఫారెన్ సెక్రటరీగా పనిచేశారు గతంలో. సో ఆయన మాట్లాడడం కావచ్చు, ఇంకా మిగతా హిందూ అమెరికన్ సొసైటీ నుంచి చాలామంది దీని గురించి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అండ్ ఈవెన్ భారతదేశం నుంచి కూడా చాలామంది ట్విట్టర్లో రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ టైంలో అసలు 2028 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి జేడి వ్యాన్స్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా వెళ్ళబోతున్నారు. ఎందుకంటే 2 సార్లు ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, 3వ సారి ఆయన ఉండడానికి వీల్లేదు కాబట్టి జేడి వ్యాన్సే ఆబ్వియస్లీ ప్రెసిడెన్షియల్ రేస్లోకి వెళ్ళడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి తనను తాను ప్రెసిడెంట్గా ముందుకు తీసుకెళ్లాలంటే అమెరికన్ సమాజము, అందులోనూ తనకు దగ్గరగా ఉన్నటువంటి రిపబ్లికన్ ఓటర్ బేస్ కావచ్చు అండ్ మాగాని సపోర్ట్ చేస్తున్నటువంటి సుప్రిమసీ భావజాలం కలిగినటువంటి వైట్ హిపోక్రెట్స్ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచాలంటే ఈ ఉషా వ్యాన్స్ ఇష్యూ ఆయనకి కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉందనేది ఒక విశ్లేషణ నడుస్తోంది. విశ్లేషణ మాత్రమే కాదు, దీని మీద కొంతమంది ట్వీట్స్ కూడా చేశారు. ఒక పాపులర్ యూట్యూబర్ టొలో క్యాపిటల్
మేనేజ్మెంట్ ఫౌండర్ అయినటువంటి స్పెన్సర్ హ్యాకిమన్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఒక ట్వీట్ ఏంటంటే, దిస్ ఈజ్ జేడీ వ్యాన్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ 2028. హౌ ఆన్ ఎర్త్ ఈస్ హీ గోయింగ్ టు గెట్ ద మాగా బేస్ టు యాక్సెప్ట్ హర్? సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక బేస్ని ఏదైతే క్రియేట్ చేశారో, అంటే అమెరికా పౌరులకే అమెరికాకు సంబంధించినటువంటి ఆ ఒరిజినల్ అమెరికన్స్ అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు, నిజానికి వాళ్ళు ఒరిజినల్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే, రెడ్ ఇండియన్స్ ఒరిజినల్స్ అవుతారు ఆఫ్ కోర్స్, బట్ వీళ్ళు అంటున్నటువంటి వైట్స్ వీళ్ళే కనుక ఒరిజినల్ అమెరికన్స్ అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి సో వాళ్ళ ఓటర్ బేస్ని ఎలా ఆయన సంతృప్తి పరచగలరు 2028 ఎలక్షన్స్లో? ఉషా వ్యాన్సే అతి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం కాబోతోంది జేడీ వ్యాన్స్కి అనేది ఆయన చేసినటువంటి ట్వీట్. అండ్ ఇంకొక వ్యక్తి, హీఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ టు గెట్ డైవర్స్డ్ వైల్ ఇన్ ఆఫీస్ అని చెప్పేసి మరొక పాపులర్ ఫిగరే అమెరికాలో ఈ మాగా సపోర్ట్ బేస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చేసినటువంటి ట్వీట్. అంటే ఈ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే డైవర్స్ ఇవ్వబోతున్నటువంటి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్గా ఈయననే ఉంటాడు, ఎందుకంటే ఉషా వ్యాన్స్కి డైవర్స్ ఇవ్వబోతున్నాడు అనేదాన్ని ఎక్కువగానే ప్రచారంలోకి తెస్తూ ఉన్నారు. నిజానికి అది జరుగుతుందా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకొక వైపు న్యూయార్క్ టైమ్స్ ఆథర్, బెస్ట్ సెల్లింగ్ బుక్ ఒకటి ఫైర్డ్ అప్ అనే బుక్ ఆథర్ అంట, తను తన ట్విట్టర్ బయోలో చూస్తే తెలిసిందే. ఆవిడ పేరు ఏంటంటే షానన్ వాట్స్. ఆమె అయితే ఏకంగా వ్యాన్స్ అనౌన్సెస్ డైవర్స్, మ్యారీస్ చార్లీ కర్క్స్ విడో బై ద ఎండ్ ఆఫ్ 2026 అని రాయడం జరిగింది. చార్లీ కర్క్ అంటే మీకు తెలుసు, ఒక యూనివర్సిటీలో ప్రసంగిస్తున్నటువంటి టైంలో ఈ మాగా బేస్కి సంబంధించి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, తనని తుపాకీతో కాల్చివేయడంతో తను చనిపోయాడు. సో చార్లీ కర్క్ వైఫ్, భార్య చార్లీ కర్క్ వైఫ్ని జేడీ వ్యాన్స్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది షానన్ వాట్స్ ఇచ్చినటువంటి ట్వీట్. తను బెస్ట్ సెల్లింగ్ ఆథర్, ఆమె కూడా కొంచెం పాపులారిటీ ఉంది, అంత కొంత రెప్యుటేషన్ ఉంది. సో అట్లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈవెన్ చార్లీ కర్క్, ఎందుకు అంటే దీనికి ఎవిడెన్స్ ఏంటి అని అంటే, ఈ పర్టికులర్ ఒక ఈవెంట్లో చార్లీ కర్క్ వైఫ్ ఎవరైతే ముందో ఆవిడ అండ్ జేడీ వ్యాన్స్ మధ్య కొంత ఇంటిమసీతో కూడినటువంటి ఫొటోస్ని షేర్ చేస్తూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఉషా వ్యాన్స్కి డైవర్స్ ఇచ్చి జేడీ వ్యాన్స్ ఆ చార్లీ కర్క్ వైఫ్ని పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అండ్ ఈ క్రమంలోనే ఇంకొక వైపు చూస్తే మన భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి 1970s వెళ్ళినటువంటి వ్యక్తి దినేష్ డిసౌజా అనే వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో, రిపబ్లికన్ పార్టీ క్యాంపెయిన్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి దినేష్ డిసౌజా. ఈయన ఈవెన్ హిలరీ క్లింటన్ కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంటరీస్ని తయారు చేసిన సమయంలో ఆయనకి పైన కేసులు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన టైంలో డొనాల్డ్ ట్రంప్ ఆయనకి పార్డన్ చేశారు, ఆయనకి ఈ కేసుల నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం చేశారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ దినేష్ డిసౌజా పైన చాలా దారుణంగా వ్యవహరించారు అని కమెంట్స్ చేసిన నేపథ్యం కూడా ఉంది. సో దినేష్ డిసౌజా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, కానీ అతన్ని కూడా ఇండియన్ మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి అదే మాగా బేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దినేష్ డిసౌజాని తిడుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో కనబడుతున్నాయి. దీనికి దినేష్ డిసౌజా కూడా హిందుస్థాన్ టైమ్స్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అదేంటంటే, రేసిస్ట్ రిమార్క్స్, యాంటీ ఇండియా డిస్కోర్స్ అండ్ మాగా, వై ట్రంప్ అలై, దినేష్ డిసౌజా ఈజ్ షాక్డ్ అని ఒక ఆర్టికల్ ఉంది. దాంట్లో దినేష్ డిసౌజా చేసినటువంటి వ్యాఖ్యలు నేను చదువుతున్నాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇన్ ఎ కెరీర్ స్పానింగ్ 40 years I have never encountered this type of rhetoric. The right never used to talk like this. So who on our side has legitimized this type of vile degradation? It's a question వర్త్ థింకింగ్ అబౌట్ అని దినేష్ డిసౌజా వ్యాఖ్యానించారు. అంటే 40 సంవత్సరాల తన కెరీర్ స్పాన్లో ఎప్పుడూ కూడా ఇంత రేసిస్ట్ భావజాలాన్ని చూడలేదు. ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఇంతలా మాట్లాడుతున్నారంటే, నేను రిపబ్లికన్స్ కోసం సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని, మాగాని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని, కానీ మాగా ఏంటి ఇలా అయిపోయింది అనేది ఆయన ఆవేదన. సో దినేష్ డిసౌజా పరిస్థితి ఇలా ఉంది. అండ్ అక్కడ ఉన్నటువంటి చాలా మంది రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి చాలా మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నట్టుగా కనబడుతోంది. అండ్ చాలా మందిని ఈవెన్ ఇంతకుముందు ఇస్లాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ మాగా బేస్ ఇప్పుడు హిందుత్వానికి వ్యతిరేకంగా కూడా చాలా స్పష్టంగా ఒక స్టాండ్ తీసుకొని ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. ఇందులో భాగంగానే వాళ్ళని సంతృప్తి పరిచే క్రమంలోనే ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈవెన్ ఇండియా తోటి కొంత విముఖత వ్యక్తం చేయడము, ఒక సంబంధాల్ని
డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా సరే దీన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమైనా యాక్చువల్లీ ఏదో సామెతలో ఉన్నట్టుగా నిజానికి రాక్షస సంతతిగా కొంతమందిని భావించాల్సి ఉంటుంది. సో అమెరికాలో ఉండేటువంటి ఆ రేసిస్ట్ థియరీలు లేకపోతే హిపోక్రసీ, వాళ్ళకున్నంత ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ నీతి, ఎప్పుడు ఎలాంటి భావజాలం తీసుకుంటారో, ఎవరిని ఎప్పుడు ఎలా దూషిస్తారో తెలియదు. అండ్ వైట్ సుప్రిమసీ అనేది అన్నిటికంటే సీరియస్గా ఒక ప్రాబ్లంగా కనబడుతోంది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశము లేదా అందులోని హిందూ ధర్మము అనేక అంశాలతోటి, ఛాలెంజెస్ తోటి పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు డెమోక్రాట్స్ పేరిట, ఏదో లిబరల్ థాట్స్ పేరిట ఒకవైపు మన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, ఇంకోవైపు వైట్ సుప్రిమసీ, క్రిస్టియన్ సుప్రిమసీ పేరిట మరొక ఇబ్బంది కూడా ఇప్పుడు మొదలైంది. అండ్ ఇంతకుముందు ఇంత దారుణమైన పరిస్థితులు లేకపోయేది, కానీ ఇప్పుడు ఇవన్నీ ఛాలెంజెస్ని ఫేస్ చేసి అమెరికాలో లేదా వెస్ట్రన్ కంట్రీస్లో మన భారతీయులు, హిందువులు అక్కడ మన మతాన్ని ప్రాక్టీస్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తే చాలా సమస్యాత్మకంగా మారుతుంది. ఇంకొక సందర్భంలో అమెరికాలోనే మనం చూసాము, అక్కడ ఒక హనుమంతుని విగ్రహం పెద్దగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ వైట్ రేసిస్ట్ భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా విమర్శలు చేశారు చాలా వరకు. అండ్ చాలా దూషణలు చేస్తున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు యూకేలో అక్కడ కూడా ఇస్లాంకి వ్యతిరేకంగా దూషణలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఈవెన్ హిందూయిజంకి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అందుకే ఒక విషయం మాత్రం క్లియర్గా ఉండాలి. అండ్ డొనాల్డ్ ట్రంప్ అయినా లేకపోతే ఇంకెవరైనా సరే, ఏ నాయకుడైనా ఎవరైనా సరే, భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించి ఈ ప్రాక్టీసింగ్ హిందూ కల్చర్ గురించి ఎవరైతే సపోర్ట్గా మాట్లాడతారో, ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వాళ్ళను ఆ సందర్భానికే పరిమితం చేసుకోవాలి. కానీ వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లు చాలా ముఖ్యమవుతాయి. కాబట్టి ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్లని మనం దృష్టిలో ఉంచుకొని మన వైఖరి కూడా ఉండాలి. అలా అని చెప్పేసి టక్కుమని ఒక కంక్లూజన్కి వచ్చేసి, ఇంతకుముందు మనము ఈవెన్ కమలా హ్యారిస్ విషయంలో చూసాం. కమలా హ్యారిస్ అనగానే భారతీయురాలు, ఆమె అక్కడికి వెళ్ళిపోయింది, సో మన మనిషి అనుకుని పెద్ద ఎత్తున ఇక్కడ యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కమలా హ్యారిస్ ఎవరో నిజానికి అర్థమవుతే మనకు భారత వ్యతిరేక భావజాలం కలిగినటువంటి వ్యక్తి అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు జేడీ వ్యాన్స్ అనగానే ఉషా వ్యాన్స్ భర్త కాబట్టి సో ఆయన మనకు పూర్తిగా సపోర్ట్ చేస్తాడు అని మొన్నటిదాకా అనుకున్న నేపథ్యం కూడా ఉంది. సో ఇప్పుడు ఆయన కూడా ఆయన ఒరిజినల్ రూపం ఏంటో ఇప్పుడు బయటపడింది. సో అటు రిపబ్లికన్ అయినా ఇటు డెమోక్రట్ అయినా కానీ భారతదేశము అండ్ హిందూ ధర్మం పట్ల వాళ్ళ వ్యవహార శైలిని బట్టే మన నిర్ణయాలు ఉండాలి, వాళ్ళ మీద మన అభిమానం ఉండాలనేది నా అభిప్రాయం. అండ్ ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు ఇంకా ఎవరైనా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వాలనుకుంటే కనుక ప్లీజ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేసే ప్రయత్నం చేయండి, మీ అనుభవాల్ని కూడా తెలిపే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.